అందరికీ నమస్కారం. విజయవాడలో వరదలు కొంచెం తగ్గుతూ ఉన్నాయి. అన్ని పార్టీలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. ఇట్స్ ఎ గుడ్ సైన్. టైంలో అందరి నోటీస్కి వచ్చిన పాయింట్ కృష్ణలంక రిటైనింగ్ వాల్. దీని గురించి మాట్లాడాలి. ఇది 2010-11 టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపాదించింది. బట్ అక్కడ వాల్ కట్టాలని డిమాండ్ మాత్రం 1995 నుంచి ఉంది. సో 2010-11 టైంలో వాళ్ళు ప్రతిపాదించారు, లేకపోవడం వల్ల దాన్ని ఆపాల్సి వచ్చింది. దెన్ ఆఫ్టర్ 2014లో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత 2 ఇయర్స్కి ఇనిషియేటివ్ తీసుకున్నారు, కట్టాలి అని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీఎంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కన్స్ట్రక్షన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేటప్పుడు దాన్ని 3 ఫేజెస్గా డివైడ్ చేశారు. ఫేజ్ 1 యనమల కుదురు నుంచి గీతానగర్ కట్ట వరకు, ఫేజ్ 2 గీతానగర్ కట్ట నుంచి వారధి వరకు, ఫేజ్ 3 వారధి నుంచి పద్మావతి ఘాట్ వరకు. ఫేజ్ 1 పనులు 2016లో స్టార్ట్ అయ్యాయి. 2017లో గుడ్ పేజ్లో వెళ్ళినాయి. బట్ 2018లో దాంట్లో ఉన్న అవకతవకలన్నీ బయటపడినాయి. దానివల్ల పనులు ఎక్కడక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. ఫాలోడ్ బై ఎలక్షన్ కోడ్. ఇంకా అది అట్లానే అయిపోయింది. అప్పటికి 2.2 కిలోమీటర్స్ కన్స్ట్రక్ట్ చేశారని చెప్పారు వాళ్ళు. తర్వాత 2019లో గవర్నమెంట్ చేంజ్ అయింది. ఇనిషియల్ 6 మంత్స్ ఏం చేయాలి, ఎందుకంటే ఇనిషియల్ 6 మంత్స్ ఫ్లడ్ ఉండేది కాబట్టి అక్కడ ఏం చేయడానికి కుదరదు. ఫిబ్రవరిలో రివ్యూ మీటింగ్ తీసుకున్నారు. డిపార్ట్మెంట్స్తో మీట్ అయ్యి దాని ఇనిషియల్ ఫేజ్ 3కి స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మార్చి నెలలో ఫౌండేషన్ స్టోన్ వేసేవాళ్ళేమో, ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు సంఘ సంస్థలనే ఎలక్షన్స్ ఉన్నాయి. బట్ అప్పుడు కోవిడ్ నేపథ్యంలో కర్ఫ్యూ వచ్చింది. సో కర్ఫ్యూ వల్ల ఎవరు సోషల్ డిస్టెన్సింగ్ నామ్స్ కానీ అన్నీ పాటించాలి కాబట్టి అక్కడ కన్స్ట్రక్షన్స్ ఇండియా వైడ్గా ఆపేశారు. సో విజయవాడలో కూడా ఆపేశారు. దాని తర్వాత ఫాలోడ్ బై మాన్సూన్స్ వచ్చాయి. ఆ తర్వాత రైనీ సీజన్. సో ఫ్లడ్ ఉండిద్ది, అప్పుడు ఏం చేయలేరు. సో అగైన్ 2020 డిసెంబర్లో మళ్ళీ మీటింగ్ తీసుకొని 2021 మార్చ్ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు ఫేజ్ 2 ఫేజ్ 3 కన్స్ట్రక్షన్కి. దెన్ ఆఫ్టర్ ఆయన కన్స్ట్రక్షన్ చేసిన 2-3 వీక్స్ తర్వాత కోవిడ్ ఫేజ్ 2 స్టార్ట్ అయింది. బట్ అగైన్ బ్యాడ్ లక్, మళ్ళీ అది వెనకబడిపోయింది. తర్వాత మాన్సూన్స్, తర్వాత రైనీ. బట్ 2021 డిసెంబర్లో వర్క్స్ అన్ని గుడ్ పేస్కి వచ్చాయి. ఆ తర్వాత 2022 జూన్ వరకు గుడ్ పేస్లో కన్స్ట్రక్షన్ జరిగినాయి. ఫేజ్ 2 కన్స్ట్రక్షన్ అయిపోయింది. తర్వాత మాన్సూన్స్ 2022 డిసెంబర్. బట్ 2023 మే కల్లా మొత్తం ఫేజ్ 3 కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. బట్ ఆ తర్వాత ఆ పైన ఉన్న గార్డెనింగ్ కానీ అవన్నీ ఏదైతే ఫైనల్ షేప్ ఇచ్చే మూమెంట్స్ ఉంటాయో అవన్నిటిని చేయడానికి 2023 డిసెంబర్ అయిపోయింది. 2024లో లాంచ్ చేశారు. ఓపెన్ చేసింది రిటైనింగ్ వాల్ కాదు, ఎందుకంటే రిటైనింగ్ వాల్ ఎవరు ఓపెన్ చేయగలరు, రిబ్బన్ కట్టి ఆ పైన గార్డెన్ని. బట్ రిటైనింగ్ వాల్ దాని ఫంక్షన్ అయితే 2023 జూన్ నుంచి చేస్తూనే ఉంది ఇంకా. సో ఇది రిటైనింగ్ వాల్ గురించి. దీని వెనకాల ఉన్న పాలిటిక్స్ గురించి మాట్లాడాలి. బేసికల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంట్రెస్ట్ వైజాగ్ తీసుకున్నారు. ఆయన గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత వైజాగ్ని అన్ని విధాలుగా డెవలప్ చేయడానికి ఆయన స్టెప్స్ ఆయన తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ రీజియన్గా ఈ ఏరియాని తీసుకున్నారు, ఏదైతే ముఖ్యంగా విజయవాడ, గుంటూరు ఏరియాని, అమరావతిని ఇంక్లూడ్ చేసి. బట్ విజయవాడలో మేజర్గా క్యాపిటల్ అవడానికి క్యాపిటల్ సిటీకి అసలు అడ్రస్ చేయాల్సిన ఇష్యూసే మేజర్. విజయవాడ సిచ్యువేషన్కి అయితే ట్రాఫిక్, దెన్ ఆఫ్టర్ దిస్ ఫ్లడ్డింగ్, అంతే. ఈ రెండే మేజర్ ఇష్యూస్. ట్రాఫిక్ ఎటు తిరిగి ప్లానింగ్లో ఉండిద్ది, అది ముందు నుంచి సరిగ్గా లేదు కాబట్టి మేబీ ఇప్పుడు ఫ్లైఓవర్స్ వేసి కొంచెం కంట్రోల్ చేయొచ్చు. బట్ ఫ్లడ్డింగ్ ఆపాలంటే అంతిమంగా చేయాల్సిన పని రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్. ఆయన 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మేజర్గా ఆయన సెలెక్ట్ చేసుకుందే ఇది. సో అది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంత పెద్దది కాదు. మేబీ ద న్యూస్ దానికన్నా గొప్పదై ఉండొచ్చు. బట్ ద కన్స్ట్రక్షన్ సైజ్ చూస్తే ఇట్స్ 500 crores ప్రాజెక్ట్. ఆ గవర్నమెంట్ తలుచుకుని ఉంటే చేసి ఉండొచ్చు. బట్ ద ల్యాగ్. తర్వాత గవర్నమెంట్ పనులు ముగించింది. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే టీడీపీ వర్కర్స్ కానీ, వాళ్ళ మీడియా కానీ, వాళ్ళ సోషల్ మీడియా కానీ, మేము మొదలు పెట్టాము. చాలామంది మొదలు పెడతారు, చాలామంది శంకుస్థాపన చేస్తూ ఉంటారు. బట్ పూర్తి చేసిన వాళ్ళకి ఒక స్థాయి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇది 3 ఫేజ్లని మీరే చెప్పారు. మీ దగ్గర ఒక ఫేజ్ కన్స్ట్రక్ట్ అయిందని కూడా మీరే చెప్పారు. మేజర్ మిగతా 2 ఫేజెస్ ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు అది చెప్పరు. ఇంకోటి అవకతవకలు జరిగినాయని మీ మీడియానే చెప్పింది. అప్పుడున్న ఈటీవీ, అప్పుడున్న మీ మీడియానే అవకతవకలు జరిగినాయని చెప్పింది. సో మీ దగ్గర ఉంది, కన్స్ట్రక్షన్ ల్యాబ్స్ మీ దగ్గర ఉన్నాయి. మేబీ ఇనిషియేటివ్ తీసుకొని ఉండొచ్చు. బట్ దాన్ని ప్రాపర్గా ముందుకు తీసుకెళ్ళింది 2 ఫేజెస్ కంప్లీట్ చేసింది మాత్రం ఈ గవర్నమెంట్. ఆ క్రేట్ స్టీలింగ్ ఇష్యూలో క్లియర్గా చెప్పేది ఒకటే, మీ టైం ఇచ్చారు జనాలు, మీకు ముందు అవకాశం ఇచ్చారు, మీరు కట్టలేపారు. మీ తర్వాత అవకాశం ఇచ్చారు మాకు, మేము ఇంక కట్టి చూపించాం. ఇక దీంట్లో అప్రిషియేట్ చేయాలి కానీ
మేము ముందే స్టార్ట్ చేసాం, మేము ముందే ఇది చేసాం, మీకన్నా ముందు కాంగ్రెస్ చేసిందని మేమంటే ఎట్లా పొలిటికలైజ్ చేయకుండా పని నిజంగా చేశారు అని కృష్ణలంక జనానికి అనిపించింది. నిన్న వచ్చి థ్యాంక్ యూ చెప్పారు. ఇంతే. అక్కడ ఏం జరిగిందో జనానికి బాగా తెలుసు. జనానికి సర్వీస్ వచ్చింది. నాయకు రేట్ సిద్ధం.